ట్రాన్స్ఫార్మర్లో ఇంట్రడక్షన్కు సంబంధించి బేసిక్ ఫినామినా విషయానికి వచ్చినప్పుడు ట్రాన్స్ఫార్మర్లలో ఏమేమి అంశాలు వస్తాయి అనే విషయాన్ని చూద్దాం. నెంబర్ 1, ఏం అర్థం కాకపోయినా అడగండి మిత్రమా. ట్రాన్స్ఫార్మర్ అంటే ఏమిటి? ట్రాన్స్ఫార్మర్ అంటే ఏమిటి? ట్రాన్స్ఫార్మర్ అంటే ట్రాన్స్ అంటే మార్పిడి, ఫార్మర్ అంటే చెందించే, చెందే పరికరాన్ని మనం ఏమంటాం? ట్రాన్స్ఫార్మర్ అంటాం. మామూలుగా మనకి ఇక్కడ చదువుకున్న వాళ్ళందరికీ మనకి మోటార్ గురించి తెలుసు. మోటార్ గురించి తెలుసా తెలియదా? తెలుసు. మీకు ఏంటి సార్ ఇక్కడ మోటార్ అంటే? ట్రాన్స్ఫార్మర్ అనేది ఒక మిషనే. ట్రాన్స్ఫార్మర్ అనేది ఏంటిది? ఒక మిషన్. ట్రాన్స్ఫార్మర్ ఒక మిషన్ అని ఎందుకు పిలుస్తున్నాము అంటే బాగా వినండి. మిషన్స్ ముఖ్యంగా ఎన్ని రకాలు? ఒకటి ట్రాన్స్ఫార్మర్, రెండు అంటే జనరేటర్స్ కానీ ఆల్టర్నేటర్స్ కానీ లేదా మోటార్స్ లాంటి విషయాలు మనం పరిగణలోకి తీసుకుంటే ట్రాన్స్ఫార్మర్లో 2 వైండింగ్లు ఉన్నట్టుగా మోటార్లో కూడా 2 వైండింగ్లు ఉంటాయి. మోటార్లో ఎన్ని వైండింగ్లు ఉంటాయి? 2. ఎలా ఉంటుంది మోటార్? ఇలా ఉంటుందా? ఉండదా? ఇలా గుండ్రముగా ఉండి దీని చుట్టూ స్లాట్స్ లోపల కాపర్ కండక్టర్స్ని కలిగి ఉండి ఈ మధ్య భాగంలో నీకు ఏం కనిపిస్తూ ఉంటుంది? రోటర్ అనేది ఉంటుంది. ఏముంటుందండి? రోటర్ అనేది తిరుగుతుంది. అంటే ఇక్కడ నీకు రోటర్లో ఇది ఏంటిది? ఎన్ఆర్ అంటాం. దీన్ని ఏమంటాం మనం? ఎన్ఎస్ అంటాం. అంటే ఇక్కడ స్టేటర్లో కలిగేటువంటి వేగాన్ని మనం ఏమంటాం? ఎన్ఎస్. ఎన్ఎస్ అంటే ఏంటిది? స్టేటర్ స్పీడ్. ఏ స్పీడ్? స్టేటర్ స్పీడ్. స్టేటర్ యొక్క వేగము, రోటర్ యొక్క వేగము రెండూ కూడా ఎలా ఉంటాయి? సమానంగా ఉంటాయి. ఏ మిషన్లో? అది సింక్రోనస్ మిషన్లో. మీకు ఒక పాయింట్ చెప్పిన నిన్న, అండర్ ఎగ్జైటేషన్, ఓవర్ ఎగ్జైటేషన్ అని ఒక పదం తీసుకొచ్చాను టెస్ట్ సిరీస్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు. ఇందులో 2 వైండింగ్లు ఉన్నాయి. ఇది ప్రైమరీ, ఇదేంటి? సెకండరీ. అలా ట్రాన్స్ఫార్మర్లో కూడా 2 వైండింగ్లు ఉంటాయి మిత్రమా. ఇంకో ఎన్నిసార్లు వేయాలనో ఈ డయాగ్రామ్. ఈ ట్రాన్స్ఫార్మర్లో ఉన్నటువంటి ఈ 2 వైండింగ్లు, ఒకవైపు ఇటువైపు ఏముంటుంది? ప్రైమరీ, ఇటువైపు ఏముంటుంది? సెకండరీ. ఈ ప్రైమరీ నుంచి సెకండరీకి ఏం రొటేట్ అవుతుంది? ఇక్కడ ఫ్లక్స్ అనేది రొటేట్ కావడానికి అవకాశం. ప్రైమరీ నుండి సెకండరీకి ఫ్లక్స్ అనేది ఇలా రొటేట్ అవుతూ ఉంటుంది. అంటే సెకండరీ అనేది రోటర్కి సమానం. పాయింట్ నెంబర్ 1, ట్రాన్స్ఫార్మర్లో సెకండరీ అనేది డీసీ మోటార్లో దేనికి సమానం అన్నాడు అనుకో. దేనికి సమానం అది? డీసీ మోటార్లో ఏముంటుంది? రోటర్ ఉంటుందా? ఉండదా? అంటే ఇక్కడ దీనిలో ఈ యొక్క రోటర్ అనేది దేనికి సమానం? ఇది సెకండరీకి సమానం. ఈ యొక్క ప్రైమరీ దేనికి సమానము? స్టేటర్కి సమానం. దేనికి సమానం? స్టేటర్కి. అంటే ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ యొక్క డివైజెస్ ఎన్ని రకాలుగా ఉంటాయి? దాని యొక్క పూర్వీకులు 3 రకాలు. మోటార్లు, జనరేటర్లు కదా, మరియు ట్రాన్స్ఫార్మర్లు కదా. వీటన్నింటినీ కలిపి మనం ఎందులో చదువుతాం అంటే మిషన్ లెర్నింగ్లో చదువుతాం. మిషన్ లెర్నింగ్ అంటే ఇక్కడ మిషన్స్ లోపల చదువుతాము. పాయింట్ నెంబర్ 1, ట్రాన్స్ఫార్మర్కి పాయింట్స్ ఇక్కడ దాకా ఇది అర్థమైందా? ట్రాన్స్ఫార్మర్ అనేది మిషనే. ఈ మిషన్లో సార్ ఏ మిషన్ సార్ ఇది అని అంటే స్టాటిక్ మిషన్. దీన్ని రాస్తే స్టాటిక్ డివైస్ అని పిలుస్తారు. ఏమని చదువుతారు? స్టాటిక్ డివైస్ అంటే కదలని యంత్రము అని పిలుస్తారు. ట్రాన్స్ఫార్మర్ అనేది ఏ యంత్రం అండి? కదలని యంత్రముగా పిలుస్తారు. కదులుతుంది యంత్రం ఇది. ట్రాన్స్ఫార్మర్ అనేది
కదలని యంత్రము. ఎట్టి పరిస్థితుల్లో అది ముందుకు కదలదు, వెనక్కి కదలదు, కానీ పని చేస్తుందా? పని చేస్తుంది. నెంబర్ 4 ట్రాన్స్ఫార్మర్ని మరియు మనము మోటార్ని పరిశీలిస్తే ట్రాన్స్ఫార్మర్ మరియు మోటార్ యొక్క భాగాలలో మనం చూస్తే ట్రాన్స్ఫార్మర్ అనేది ఏ ఈఎంఎఫ్ని ప్రొడ్యూస్ చేస్తుంది? స్టాటిక్ ఈఎంఎఫ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. స్టాటిక్ ఈఎంఎఫ్ అంటే ఏంటిది? కదలని ఈఎంఎఫ్ వస్తుంది. దీన్ని స్టాటికల్లీ అని రాస్తాం. ఏమంటాం దీన్ని? స్టాటికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది అంటాం. దీనిలో ఏమి ప్రొడ్యూస్ అవుతుంది? ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. ఏ ఈఎంఎఫ్ అండి? ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ఏ రకంగా ప్రొడ్యూస్ అవుతుంది? ఇండక్టివల్లీ అని కూడా రాసుకో. ఇండక్టివల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది ఇందులో ప్రొడ్యూస్ అవుతుంది. అదేలా సార్ అంటే, అయ్యా అధ్యక్ష, ఇటు ప్రైమరీ ఉంటుంది, ఇందులో ఇల్లే ఉంటుంది, ఇది సెకండరీ ఉంటుంది. దీనిలో ప్రొడ్యూస్ అయ్యే ఫ్లక్స్ అనేది ప్రైమరీ నుండి సెకండరీకి, సెకండరీ నుండి ప్రైమరీకి ఈ విధంగా మారుతూ ఉంటుంది. అంటే ఈ యొక్క మోటార్ విషయానికి వచ్చే వరకు చుట్టూ ఏముంటుంది నీకు? ఇక్కడ స్టేటర్ ఉంటుంది. ఏముంటుంది ఇక్కడ? స్టేటర్. మధ్య భాగంలో ఏముంటుంది? రోటర్ ఉంటుంది. అంటే ఈ రోటర్ తిప్పాలంటే స్టేటర్ నుంచి నీకు ఏం కావాలి? ఫ్లక్స్ కావాలి. ఏం కావాలి? ఫ్లక్స్ కావాలి. అందుకే ఇట్ ఈస్ డిపెండ్స్ అపాన్ ఇది టైం ఇన్వేరియడ్, అంటే టైం మీద ఆధారపడదు. ఏది? ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. కానీ దేని మీద ఆధారపడింది? టైం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనం రాసేటప్పుడు కొన్ని పదాలు రాస్తాం. ఇప్పుడు అవసరం లేదు, మీరు కన్ఫ్యూజ్ అవుతారు. కొంచెం చెప్పాక చెప్తాను. ఇందులో ట్రాన్స్ఫార్మర్ యొక్క ప్రైమరీ అనేది దీనిలో దేనికి సమానము? స్టేటర్కి సమానం. ట్రాన్స్ఫార్మర్ యొక్క సెకండరీ అనేది దేనికి సమానము? గట్టిగా, రోటర్కి సమానం. రోటర్కి సమానం. ఇప్పుడు మిషన్స్ పరంగా వచ్చారు, బాగానే ఉంది సార్. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ కేవలం ఏసీలో మాత్రమే పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది? ఏసీలో మాత్రమే పనిచేస్తుంది. కాబట్టి దీన్ని ఏసీ డివైస్ అని పిలుస్తారు. ట్రాన్స్ఫార్మర్ ఏసీలో మాత్రమే పనిచేస్తుందంటే ఏ డివైస్ అంటారు? ఇది ఏసీ డివైస్ అని పిలుస్తారు. ఒకవేళ నువ్వు కావాలని పని కట్టుకొని అది డీసీలో కూడా పనిచేస్తుందట, పొలం పాని దానికి డీసీ ఇచ్చినావు అనుకో, దాని ప్రైమరీ అనేది ఏమవుతుందంటే షార్ట్ సర్క్యూట్ అయి కాలిపోతుంది. దాని యొక్క ప్రైమరీ వైండింగ్ ఏమవుతుందంటే షార్ట్ సర్క్యూట్ అయి కాలిపోతుంది. ఎందులో? అది ట్రాన్స్ఫార్మర్లో. ట్రాన్స్ఫార్మర్ అనేది ఏ డివైస్? ఇది ఏసీ డివైస్. ట్రాన్స్ఫార్మర్ ఎందులో పనిచేస్తుంది? ఏసీలో మాత్రమే పనిచేస్తుంది. నువ్వు కావాలని గనక డీసీ విద్యుత్తుని ఇస్తే ఆ ట్రాన్స్ఫార్మర్ ఎలా కాలిపోతుంది? ప్రైమరీ వైండింగ్ బర్ అని కాలిపోతుంది. అయ్యో కాలిపోయింది కదరో అని అనుకోవాల్సి వస్తుంది. ఎట్లా కాలిపోతుంది? ఇది ప్రైమరీ. మరి డీసీ మోటార్ల అంటే ఇక్కడ మోటార్స్ విషయానికి వస్తే డీసీలో పనిచేసే మోటార్ని డీసీ మోటార్ అంటాం, ఏసీలో పనిచేసే మోటార్ని ఏసీ మోటార్ అంటాం. కానీ డీసీ ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయా? డీసీ ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయా? ఉండవు. ఏసీ ట్రాన్స్ఫార్మర్లు ఉంటాయా? ఉంటాయి. అంటే మోటార్లను బట్టి డీసీ మోటార్లను రాసుకో, ఏసీ మోటార్లను రాసుకో, కానీ ఇది మాత్రం గుర్తుపెట్టుకో. ఏ మోటార్లు ఇవి? ట్రాన్స్ఫార్మర్ మరియు మోటార్లకు సంబంధించి. నెక్స్ట్ అనదర్ పాయింట్, 5th పాయింట్ ఏం చెప్తుంది అంటే ట్రాన్స్ఫార్మర్ అనేది కాన్స్టెంట్ పవర్ డివైస్. కాన్స్టెంట్ పవర్ డివైస్. అధ్యక్ష అర్థమవుతుందా? కాన్స్టెంట్ పవర్ అంటే ఏమిటి? కాన్స్టెంట్ పవర్ అంటే ఏమిటి అంటే చెప్తాను. మీకు ఆల్రెడీ క్వశ్చన్స్ ఇప్పుడు వస్తూ ఉంటాయి, కొంచెం జాగ్రత్త. పవర్లు ముఖ్యంగా 3 రకాలు కదా. ఎన్ని రకాలు? 3 రకాలు. బాగా వినండి. ఒక పవర్ని మనం ఏమని పిలుస్తాము మిత్రమా అంటే యాక్టివ్ పవర్ అంటాం. యాక్టివ్ పవర్ అని పిలుస్తాం. యాక్టివ్ పవర్. ఈ యాక్టివ్ పవర్ వాడిని ఎలా కొలుస్తారు? కేడబ్ల్యూలో కొలుస్తారు, కిలో వాట్స్లో కొలుస్తారు. రెండవ పవర్ని మనం ఏమంటాము? అప్పరెంట్ పవర్ అంటాం. అప్పరెంట్ పవర్గా చదువుతాం. అప్పరెంట్ పవర్గా చదువుతాం.
ఈ అప్పెరెంట్ పవర్ని మనం ఏమంటాం? కేవీఏ అని చదువుతాం. ఏమని చదువుతాం? కేవీఏ. మూడవ పవర్ని మనం ఏమంటాము? రియాక్టివ్ పవర్ అంటాం. ఏ పవర్ అంటాం? రియాక్టివ్ పవర్ అంటాం. ఈ రియాక్టివ్ పవర్ అనేది ఎలా కొలుస్తాము? కేవీఏఆర్ రూపంలో కొలుస్తాం. మీకు ఆల్రెడీ నేను చెప్పాను. ఏమని చెప్పాను? ఒక థమ్సప్ని ఒక గ్లాసులో మనం పోసేటప్పుడు, సార్ మళ్ళీ బ్రాండ్ మార్చిల్లంటారా? ఒక థమ్సప్ని ఒక గ్లాసులో పోసేటప్పుడు ఈ థమ్సప్ అనేది నల్లగా ఉండి ఇక్కడ దాకా నింపిన తర్వాత దెబ్బ 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 అంటే ఫాస్ట్గా మనం గ్లాసులో పోయడం ద్వారా అక్కడ పైన నీకు ఏమొస్తుందంటే ఒక నురగలాగా వస్తుంది. ఇలా ఏమొస్తుంది? ఒక నురగ వస్తుంది. ఇట్లా బుస్సున బొంగుద్ది కదా, అర్రే కింద పోతుంది పోయేది నురగే. ఇలా వస్తుంది. అంటే ఇక్కడ నువ్వు పవర్ని ఎస్టిమేషన్ వేయాలంటే ఈ మొత్తం పవర్ని నువ్వు ఏమంటాము? ఇక్కడ కేవీఏ అంటాం. దీన్ని ఏమంటాం? అప్పెరెంట్ పవర్ అంటాం. ఏ పవర్ అంటాం? అప్పెరెంట్ పవర్ అంటాం. అప్పెరెంట్ పవర్ని నువ్వు ఎందులో ఇండికేట్ చేస్తావు? ఎస్ అని ఇండికేట్ చేస్తావు. ఈడి నుంచి ఈడుకున్నటువంటి ఈ పవర్ని మనం ఏమంటాము? యాక్టివ్ పవర్ అంటాం. యాక్టివ్ అంటే ఏంటిది? మన ఎనర్జీ మీటర్ కొలుస్తుందే కేడబ్ల్యూహెచ్లో 1 యూనిట్ ఈక్వల్స్ ఎంత? కేడబ్ల్యూహెచ్ కదా. ఈ మన ఇక్కడ యాక్టివ్ పవర్ అంటాం. యాక్టివ్ పవర్ని ఎందులో కొలుస్తాం? కేడబ్ల్యూలో కొలుస్తాం. ఈడి నుంచి ఈడికి వచ్చే పవర్ ఉంటుంది కదా, ఈ పవర్ని మనం ఏమంటాం మిత్రమా? రియాక్టివ్ పవర్ అంటాం. దీన్ని ఎందులో కొలుస్తాం? కేవీఏఆర్లో కొలుస్తాం. ఎందులో కొలుస్తాం? కేవీఆర్. మనం రాసేటప్పుడు ఎలా రాసాము? ఎస్ ఈజ్ ఈక్వల్ √p² ప్లస్ q² రాస్తాం. ఎస్ ఈజ్ ఈక్వల్ √p అంటే ఎవరు? p అంటే ఎవరు? యాక్టివ్ పవర్. యాక్టివ్ పవర్ స్క్వేర్ ప్లస్ ఇంకోటి q అంటే ఎవరు? రియాక్టివ్ పవర్. రియాక్టివ్ పవర్ స్క్వేర్గా మనం సూత్రాలు రాస్తాం. దీని గురించి ఏసీ సర్క్యూట్స్లో ఓ గంట చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు అదంతా చెప్పలేను. ఇక్కడ బేసిక్ పాయింట్స్లు చెప్తున్నాను, అది పట్టుకొని పోతే సరిపోతుంది. ఇప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది ఇక్కడ? ద ఎస్ ఈజ్ ఈక్వల్ వి ఇంటూ ఐ. ఎస్ అంటే ఎవరు? అప్రెంట్ పవర్ కదా. అప్రెంట్ పవర్ అంటే ఏంటిది? వి ఇంటూ ఐ. వి ఇంటూ ఐ అంటే ఏంటిది? ఇక్కడ ఎందులో కొలుస్తాం దీన్ని? కిలో. వి అంటే ఎవరు? వోల్ట్. ఏ అంటే ఎవరు? యాంప్స్. దాని షార్ట్ కట్స్లో ఏమని రాశాను? కేవీఏ అని రాశాను. కిలో వోల్ట్ యాంప్స్గా రాస్తాం. ఈ పరిస్థితుల్లో నీకు ఏమొస్తుంది? వి ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఐ. నీకు వి అనేది ఎప్పుడైనా కూడా వి తగ్గితే కరెంట్ ఐ ఏమవుతుంది? పెరుగుతుంది. ఒక సర్క్యూట్ని లాగింగ్ చేయాలన్నా, లీడింగ్ చేయాలన్నా, యూనిటీ చేయాలన్నా ఎవడు డేంజరు? కరెంట్ కదా. ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఎస్ అనేది ఎలా ఉంటుంది? ఆల్వేస్ కాన్స్టెంట్గా ఉంటుంది. ఎస్ కాన్స్టెంట్గా ఉంటుంది కాబట్టి ఎస్ అంటే ఏ పవర్ వస్తుంది? అప్పెరెంట్ పవర్. క్యూ అంటే ఏ పవర్ వస్తుంది? రియాక్టివ్ పవర్. ఎస్ అనేది నీకు కాన్స్టెంట్గా ఉంది కాబట్టి ఈ ఎస్ కాన్స్టెంట్గా ఉన్నటువంటి ఈ సందర్భాన్ని మనం గుర్తుంచుకుంటే ఈ పవర్ని మనం ఏమంటాం? అప్పరెంట్ పవర్ అంటారు. బాగా వినండి అయ్యో పెద్ద మనుషులు. అప్పెరెంట్ పవర్ని ఎందులో కొలుస్తుంది? కేవీఏలో కొలుస్తుంది. మరి కేవీఏ అంటే ప్రిన్సిపల్ ఏంటి? కేవీఏ ఈజ్ ఈక్వల్ √3 ఇంటూ వి ఇంటూ ఐగా రాస్తాం. కేవీఏ ఈజ్ ఈక్వల్ ఏంటిది? √3 ఇంటూ వి ఇంటూ ఐగా రాస్తారు. అర్థమైందా ఇక్కడ? కాదా? ఏమైనా అర్థమైందా అండి? ఈ పరిస్థితి మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే అర్థం. అంటే కాన్స్టెంట్ పవర్ డివైజ్ అయినా పవర్ని మారుస్తుందా? ట్రాన్స్ఫార్మరు మార్చదయ్యా పెద్ద మనుషులు. ఏ పవర్ని మార్చదు? అప్పెరెంట్ పవర్ని మార్చదు. అర్థమైందా? అప్పెరెంట్ పవర్ని మార్చదు. ట్రాన్స్ఫార్మర్ యొక్క పరిచయం ఇదంతా ఇంట్రడక్షన్. ట్రాన్స్ఫార్మర్ అనేది ఒక స్టాటిక్ డివైస్ లేదా మార్పిడి నొందించే పరికరము. ట్రాన్స్ఫార్మర్ని మిషన్లో భాగంగా చదువుతాము. మిషన్స్లో ఏసీ మిషన్స్, డీసీ మిషన్స్, ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి. ఈ ట్రాన్స్ఫార్మర్లో 2 వైండింగ్లు ఉంటాయి.
ఒకటి ప్రైమరీ, రెండవది సెకండరీ. అంటే రోటర్ విషయానికి వచ్చినప్పుడు ఇక్కడ సెకండరీ వైండింగ్ ఏం చేస్తాము, ఇలా తిప్పినటువంటి వైండింగ్ యొక్క ఈ కొన రెండింటిని మనం ఏం చేస్తాం, షార్ట్ సర్క్యూట్ చేయడం ద్వారా అది రెండు కాయిల్స్ మధ్య స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటుంది. ఇది ప్రక్రియ దేంట్లో, ఇది మోటార్లో. అది స్టేటర్ విషయం. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ విషయానికి వచ్చేవరకు ఇది సెకండరీ దేనికి కనెక్ట్ అయి ఉంటుంది, లోడ్కి కనెక్ట్ అయి ఉంటుంది. కాబట్టి ఇది మనం చూస్తాం. దీన్ని ఏమంటాం, స్టాటిక్ డివైస్, కదలని యంత్రము. ట్రాన్స్ఫార్మర్ స్టాటిస్టికల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ని క్రియేట్ చేస్తే ఇండక్టివల్లీ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ని ఇది క్రియేట్ చేస్తుంటుంది. ఇది ప్రైమరీ అనేది స్టేటర్కి, సెకండరీ అనేది రోటర్కి సమానం. ఇది ఏసీ డివైస్, ఇది డీసీ ప్రైమరీలో పనిచేస్తుంది. మరియు డీసీ విద్యుత్ కనుక ట్రాన్స్ఫార్మర్ కనుక ఇచ్చినట్లయితే దాని ప్రైమరీ వైండింగ్ ఏమైతుంది, బర్న్ ఆఫ్ అంటే ఏంటిది, కాలిపోతుంది. ఇది డీసీ మిషన్స్లో డీసీ మోటార్స్ ఉంటాయి, ఏసీ మిషన్స్లో ఏసీ మోటార్స్ ఉంటాయి. ట్రాన్స్ఫార్మర్ అనేది కాన్స్టెంట్ పవర్ డివైస్. అయ్యా ట్రాన్స్ఫార్మర్ అని ఇంతసేపు చెప్తున్నావు, దీనికి అనుకున్న తాత వరేయా అంటే దీనికి అనుకున్న తాత మైకెల్ ఫారడే. ఈ ఫారడే ఎంత గొప్పోడంటే చెప్తాను, ఒక్కసారి వినండి. ఇవన్నీ మనకొచ్చే బిట్లే. బ్యాటరీస్లో 2 రకాలైనటువంటి ప్రిన్సిపల్స్ తీసుకొచ్చాడు. ఒకటి ఫారడే మొదటి నియమము, రెండవ నియమం. మొదటి నియమం ఏం చెప్తుంది, ఒక పదార్థం యొక్క మాస్ లేదా ద్రవ్యరాశి అనేది Z/I/T కి సమానం. ఏపీ ఎగ్జామ్లో 2 సార్లు ఎగ్జామ్లో అడిగాడు ఈ క్వశ్చన్ని. ఎమికోస్ అంటే Z/I/T గా సమానం. Z అంటే ఏమిటి మిత్రమా, ఈసీఈ అంటే ఎవరు, ఎలక్ట్రోకెమికల్ ఈక్వివాలెంట్ అని పిలుస్తారు. I అంటే ఎవరు, కరెంట్, ఆంప్స్లో కొలుస్తారు. T అంటే ఎవరు, టైం, సెకండ్స్లో కొలుస్తారు. ఏపీ ఎగ్జామ్లో ఏమని అడిగాడు, దీంట్లో కరెంటు 1 ఆంపియర్ ఆఫ్ కరెంటుని పంపితే టైం 1 సెకండ్ కాలం పాటు పంపితే దాని ఎమిక్ వస్తు దేనికి సమానము, జడ్కు సమానం. 1 అంటే 1 కదా. అట్లా రెండవ ఈక్వేషన్ ఏంటి, ఫారడే రెండవ విద్యుత్ విశ్లేషణ నియమం ఏమని చెప్తుంది, M1/M2 = చెప్పండి ఇక్కడ W1/W2గా మనం రాయడం జరిగింది. వాటి యొక్క ద్రవ్యరాశులు వాటి యొక్క భారాలకు ఎలా ఉంటాయి, సమానంగా ఉంటాయి. ఈ ప్రక్రియను ఎక్కడ వాడతారు, గ్యాల్వనైజేషన్ ప్రక్రియలో ఉపయోగిస్తారు. అంటే మనం ఎక్కడైనా బంగారు పూత పూసారు అని చదువుతాం కదా, విన్నారు ఎప్పుడైనా, బంగారు పూత అంటాం. బంగారం యొక్క కణాలను ఒక్కొక్క దాని మీద పూత పూస్తారు, అప్లికేషన్ చేస్తారు. బంగారం ఉంటేనే సాధ్యం మరి అది. ఇప్పుడు యాదాద్రి టెంపుల్ ఉంది, యాదాద్రి తెలంగాణలో. ఎంత అది, దాదాపుగా 230 కిలోల బంగారాన్ని కరిగించి బంగారు పూత పోసారు దేవుడికి. అంటే ఈ విధంగా మనకి రెండవ నియమం అనేది పనిచేస్తుంది. ఫారడే తాత ఇంకేం చేశాడు, మళ్ళీ ఉన్నట్టుండగా మళ్ళీ అయస్కాంతానికి వచ్చి అయ్యా డయా, అయ్యా పారా, అబ్బో ఫెర్రో అయస్కాంత పదార్థాలని పేర్లు పెట్టాడు. ఏ అయస్కాంత, ఇది క్వశ్చనే. ఫారడే మీద కనీసం 4 బిట్లు పడతాయి. ఏది డయా అయస్కాంత పదార్థం, ఏది పారా అయస్కాంత పదార్థం, ఏది ఫెర్రో అయస్కాంత పదార్థం అని బిట్లు అడుగుతాడు. దీని మీద రాగానే ట్రాన్స్ఫార్మర్ యొక్క ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఉంటుంది, -N/∂π/∂T అని చదువుతాం. దీంట్లో చేసుకుంటాం. ఫారడే అంటే ట్రాన్స్ఫార్మర్ని కనుక్కున్నది ఎవరు, ఫారడే. ట్రాన్స్ఫార్మర్ కనుక్కున్నటువంటి ఫారడే ఏ సూత్రాన్ని ఆధారంగా ప్రేరణ తీసుకున్నాడు, లెన్స్ లా లేదా లెంజ్ నియమము అని మనం విడమర్చి చదువుతాం, లెంజ్ నియమముగా చదువుతాం. ఇవి ట్రాన్స్ఫార్మర్ యొక్క జస్ట్ ఇంట్రొడక్షన్. అయిపోయింది అనుకుంటా, అయిపోలే, ఇంక ముందు మస్తున్నది ముసల్లా పండుగ. రైటా, ఎన్నో పాయింట్ ఇది, 5th. సరే, ఎన్నో పాయింట్ మీరే రాసుకోండి. ట్రాన్స్ఫార్మర్ అనేది ఒక కపుల్డ్ సర్క్యూట్. ట్రాన్స్ఫార్మర్ అనేది కపుల్డ్ సర్క్యూట్ అని ఎందుకు అన్నాము అనేది మనం ఇప్పుడు చూద్దాం.
పవర్ P, వోల్టేజ్ V, కరెంట్ I, ఫ్రీక్వెన్సీ F, ఫేజ్ డిస్ప్లేస్మెంట్, ఫేజ్ యొక్క స్థానభ్రంశం, ఫేజ్ యొక్క స్థానభ్రంశం. ఇవి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. ఎందుకు సార్ కపుల్డ్ సర్క్యూట్ అంటున్నారు అని అంటే ఇటునండి, ట్రాన్స్ఫార్మర్లో ఇలా ట్రాన్స్ఫార్మర్ యొక్క కోర్ ఉంటుంది. ఈ కోర్ యొక్క విషయానికి వచ్చినప్పుడు ట్రాన్స్ఫార్మర్ యొక్క కోర్లో ఇలా లిబ్ అంటాం కదా, ఈ లిబ్కి ఇలా ఒకవైపు వైండింగ్ ఉంటుంది. ఏముంటుంది ఇక్కడ? ఒకవైపు ఇలా వైండింగ్ ఉంటుంది, రెండో వైపు ఇంకొక వైండింగ్ ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం చూసినప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్ యొక్క ఈ వైండింగ్ని మనం ఏమంటాం? ప్రైమరీ వైండింగ్ అండి. ప్రైమరీ అంటే ఎవరు? ప్రాథమిక. చాలా ఇంపార్టెంట్, ఇది చిన్న పాయింటే కానీ మీకు ఇబ్బంది కలిగిస్తుంది. ప్రాథమిక వైండింగ్ అంటాం. ఈ వైండింగ్ని మనం ఏమంటాం? ఇది సెకండరీ వైండింగ్ అంటాం. సెకండరీ వైండింగ్ అంటే తెలుగులో ఏమంటాం మనం? ద్వితీయ వైండింగ్ అని పిలుస్తాం. ఈ ప్రైమరీ వైండింగ్ మరియు సెకండరీ వైండింగ్ మనం చూసినప్పుడు ఈ యొక్క సెకండరీ వైండింగ్ అనేది కనెక్టెడ్ టు ది లోడ్తో కలిసి ఉంటుంది. దేంతో కలిసి ఉంటుంది? లోడ్తో కలిసి ఉంటుంది. ఇప్పుడు మొత్తం ఈ తతంగం అంతా నడిపేది ఈ కన్స్ట్రక్షనే. ఎవరు? ఈ కన్స్ట్రక్షన్. అదేలా సార్ అంటే, నెంబర్ 1, ట్రాన్స్ఫార్మర్లో ప్రధానంగా మనం గమనిస్తే 1, 2 ఈ రెండు విషయాలు మనం చూసినప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్ యొక్క ప్రైమరీకి అందించేదాన్ని మనం ఏమంటాం? వోల్టేజ్ అంటాం. మళ్ళీ ఇది ఏమవుతుంది? ఇది సెకండరీకి ఏం చేస్తూ ఉంటుంది? మాటలు రావా? స్టెప్ డౌన్ చేస్తుంది. స్టెప్ డౌన్ అంటే ఏంటిది? తగ్గించడం కానీ పెంచడం కానీ చేస్తుంది. అంటే ఇటు కూడా వోల్టేజే ఉంటుంది, కానీ వోల్టేజ్లో మార్పు అనేది ఈ వైండింగ్ డిసైడ్ చేస్తుంది. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. ఇది ప్రైమరీ వైండింగ్, ఇదేంటి? సెకండరీ వైండింగ్. ప్రైమరీకి సెకండరీకి మధ్యలో ఏమైనా కనెక్షన్ ఉందా అంటే, ట్రాన్స్ఫార్మర్ యొక్క ప్రైమరీ వైండింగ్, ట్రాన్స్ఫార్మర్ యొక్క సెకండరీ వైండింగ్ both are isolation or isolated. ఎలక్ట్రికల్గా ఏమైనా కనెక్షన్ ఉందా? లేదు. కాబట్టి దీన్ని ఏమంటామంటే ఎలక్ట్రికల్లీ ఐసోలేషన్ అంటాం. ఐసోలేషన్గా పిలుస్తారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవే ఎగ్జామ్లో వస్తాయి. ఎలక్ట్రికల్లీ ఐసోలేషన్గా పిలుస్తారు. బట్ ఈ ట్రాన్స్ఫార్మర్లో ఈ వైండింగ్ కారణంగా ఏర్పడ్డటువంటి ఫ్లక్స్ అనేది ఇంకో ఇలా సెకండరీ వైపుకి వచ్చి, సెకండరీ నుంచి ఇలా ప్రైమరీకి వచ్చి, ఈ ప్రైమరీ నుంచి ఇలా సెకండరీకి వచ్చి, ఇలా ఫ్లక్స్ అనేది ఏమవుతుంటుంది? రొటేట్ అవుతూ ఉంటుంది. కానీ ఫ్లక్స్ పరంగా ఏమైంది? కలిసే ఉంది. కాబట్టి మ్యాగ్నెటికల్లీ కపుల్డ్ అంటే ఏంటిది? కలిసే ఉండుట. ట్రాన్స్ఫార్మర్ ఏమైంది? ఎలక్ట్రికల్లీ ఐసోలేటెడ్ బట్ మ్యాగ్నెటికల్లీ కపుల్డ్ అంటే ఏంటిది? కలిసే ఉండడము.
కపుల్డ్ అంటే ఏంటి, ఇక్కడ కలిసే ఉండడం. అంటే ఎలక్ట్రికల్లీ ఐసోలేటెడ్, మ్యాగ్నెటికల్లీ కపుల్డ్. ఈ ధర్మము అనేది మనకు దేన్ని తీసుకొస్తుందంటే మ్యూచువల్ ఇండక్టెన్స్కి తీసుకొస్తుంది. ఏంటిది? మ్యూచువల్ ఇండక్టెన్స్ని చూపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 1, ట్రాన్స్ఫార్మర్ ఏ సూత్రం మీద పనిచేస్తుంది అని అడిగాడు ఏపీ ఎగ్జామ్. మ్యూచువల్ ఇండక్టెన్స్ మీద పనిచేస్తుంది. మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటే ఎవరు? మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటే ఎవరు? ఇద్దరు భార్యాభర్తలు. ఇద్దరు భార్యాభర్తలు అంటే కదా ఇద్దరు వేరువేరుగానే ఉంటూ ఉంటారు, కానీ ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ పోతే అది బాగానే ఉంటుంది, లేకుంటే సంపి డ్రమ్ములో పెట్టినట్టు ఉండదు. మ్యూచువల్ ఇండక్టెన్స్, మ్యూచువల్ ఏమంటామంటే అన్యోన్య అంటాం తెలుగులో. అన్యోన్య ప్రేరణ. ఇండక్టెన్స్ ఏమని చదువుతాం? అన్యోన్య ప్రేరణ సూత్రం. అరే అన్యోన్య అంటే నీకు నువ్వు అన్యోన్యత కాదు. నీకు నువ్వు అన్యోన్యత ఉంటావా? ఉండవు. నువ్వు నీ ఫ్రెండ్తో కలిసి ఉంటే అన్యోన్య, అదే కూడా అన్యోన్యంగా ఉంటారా అంటాం. నువ్వు నీ భార్యతో కలిసి ఉంటే అన్యోన్యత. నువ్వు మీ పేరెంట్స్తో సరిగ్గా ఉంటుంది అన్యోన్యత. అవునా? అన్యోన్యత అంటే ఏంటిది? నిన్ను వాళ్ళు అర్థం చేసుకోవాలి, వాళ్ళు నిన్ను అర్థం చేసుకోవాలి. మీ ఫ్రెండ్ నీ దగ్గరకు వచ్చి అరే మామ ఒక 30 లక్షలు ఇవ్వని అడిగినాడు. నువ్వే 70 లక్షలు అప్పులో ఉన్నావు, వానికి 30 లక్షలు ఇవ్వండి ఇస్తావా? నువ్వేంద్రా నువ్వేం ఫ్రెండ్ అంటారా? వానికన్నా సిగ్గు ఉండాలి అడగడానికి. అవునా కాదా? పాయింట్ అర్థమైంది ఇక్కడ. అన్యోన్యత అంటే నువ్వు ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి, వాడు తీసుకోవడానికి రెడీగా ఉండాలి. అన్యోన్యత అంటే వాడు అడగడానికి సిద్ధంగా ఉండాలి, వీడు ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. ఇందులో సిద్ధం. ఎందుకు సిద్ధమయ్యారు? ఎలక్ట్రికల్లీ ఐసోలేటెడ్ బట్ మ్యాగ్నెటికల్లీ కపుల్డ్గా పిలుస్తారు కాబట్టి దాన్ని మనం ఏమంటాం? అన్యోన్యత అని పిలుస్తాం. అంటే ట్రాన్స్ఫార్మర్ ఏ సూత్రాన్ని బట్టి పనిచేస్తుంది? మ్యూచువల్ ఇండక్టెన్స్ సూత్రాన్ని బట్టి పనిచేస్తుంది. ట్రాన్స్ఫార్మర్ యొక్క చేంజింగ్ ఆఫ్ యొక్క ఫ్లక్స్ యొక్క వాల్యూ టైం మీద ఆధారపడి ఉంటుందా? ఆధారపడి ఉంటుంది. అందుకే దాన్ని ఏమంటాం? స్టాటిస్టికల్లీ అంటాం. ఏమంటాం దాన్ని? అందుకే దీని యొక్క ఈఎంఎఫ్ ఈ ఈక్వల్స్ టు మైనస్ ఇంటూ డో పై బై డో టీగా రాస్తాం. మైనస్ ఇంటూ డో పై బై డో టీగా రాస్తాం. ఈ డో పై అనే దాన్ని మనం ఏమంటాం? ఎన్ ఇంటూ పైగా రాస్తాం. గుర్తుందా ఇది మీకు? ప్రీవియస్ గతంలో చెప్పాను. ఎన్ ఇంటూ పైగా రాస్తాం. ఎన్ ఇంటూ పైగా రాస్తాం. ఎన్ ఇంటూ పైగా రాస్తున్నాం అంటే ఇక్కడ నువ్వు ఏం గమనిస్తున్నావు అనేది ఒకటే గుర్తుపెట్టుకోండి. ఈ డో పైని మనం ఏమంటాం? ఫ్లక్స్ లీకేజ్. ఏమంటామండి? ఫ్లక్స్ లీకేజ్గా మనం పిలుస్తాం. అంటే డో పై యొక్క వాల్యూ ఏంటిది? ఎన్ ఇంటూ పై. ద లింకేజ్ ఆఫ్ ఫ్లక్స్ ఆర్ లీకేజ్ ఆఫ్ ఫ్లక్స్ రెండు దేని మీద ఆధారపడతాయి? డో మరియు పై పైన ఆధారపడి. దీన్ని సై అని కూడా మీరు రాస్తారని చెప్పాను. సై శూలం లెక్క ఉంటుంది అని చెప్పాను. ఈ పరిస్థితుల్లో ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? దీని ప్లేస్లో ఇది పెడితే మైనస్ ఎన్ ఇంటూ ఈ డో ఉంటుంది కదా, ఎన్ ఇంటూ డో పై బై ఏంటిది అది? డో టీగా రాస్తాం. డో పై బై డో టీగా రాస్తాం. అంటే ఇక్కడ మనం డెరివేషన్ రాసినప్పుడు మైనస్ ఎన్ ఇంటూ ఈక్వల్స్ టు మైనస్ ఇంటూ డో పై బై డో టీ. నీకు ఇందులో ఏర్పడేటువంటి యొక్క టైంను బట్టి ఫ్లక్స్లో ఏంటండి? మార్పు వస్తుంది. ద చేంజెస్ ఆఫ్ టైమ్, చేంజెస్ ఆఫ్ ద ఫ్లక్స్. ఎంతసేపు నడుస్తుంది ట్రాన్స్ఫార్మరు అంతే ఫ్లక్స్ని జనరేట్ చేస్తుంది. అంటే టైమును బట్టి మారుతుంది కాబట్టి ఏమని రాస్తాం? ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ డో పై బై అనండి డో పై బై డో టీగా రాస్తాం. ఇది ట్రాన్స్ఫార్మర్కి సంబంధించి 2018లో ట్రాన్స్కో ఎగ్జామ్ మరియు ఎన్పిడిసిఎల్ ఎగ్జామ్, 2021లో ఏపీ ఈపీడిసిఎల్ ఎగ్జామ్ పేపర్లో అడిగాడు. ఏపీ ఈపీడిసిఎల్ పేపర్లో అడిగాడు. దీన్ని మనం ఏమంటామండి? మ్యూచువల్ ఇండక్టెన్స్ అని పిలుస్తాం. ట్రాన్స్ఫార్మర్ దేని బట్టి పనిచేస్తుంది? మ్యూచువల్ ఇండక్టెన్స్ని బట్టి పనిచేస్తుంది. దాని యొక్క ప్రేరిత ఈఎంఎఫ్ సూత్రం ఏంటి? ఈజ్ ఈక్వల్ మైనస్ ఎన్ ఇంటూ డో పై బై డో టీగా పిలుస్తారు. డో పై అంటే ఏంటి మిత్రమా? చేంజెస్ ద ఫ్లక్స్. చేంజెస్ ఫ్లక్స్, ఫ్లక్స్లో కలిగినటువంటి మార్పు. డో టీ అంటే ఏంటిది? సమయంలో మార్పు. సమయంలో మార్పు. ఎన్ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ టర్న్స్. ఇప్పుడు వచ్చింది అసలు కథ, నెంబర్ ఆఫ్ టర్న్స్. అందుకే
ట్రాన్స్ఫార్మర్ అనేది దేన్ని మారుస్తుంది? వోల్టేజ్ని మారుస్తుంది. దేన్ని మారుస్తుంది? వోల్టేజ్ని మారుస్తుంది. పాయింట్ నెంబర్ 1, ఇట్ ఈస్ వోల్టేజ్ కంట్రోల్ డివైస్. అదే కదా, పవర్ గురించి చెప్పానా లేదా? పి అంటే పవర్ గురించి అయిపోయిందా? ఇది కాన్స్టెంట్ పవరే కదా, అయిపోయింది. వోల్టేజ్ కంట్రోల్ డివైస్. వోల్టేజ్ కంట్రోల్ డివైస్. ట్రాన్స్ఫార్మర్ ఏ డివైస్ అండి? వోల్టేజ్ కంట్రోల్ డివైస్గా పిలుస్తారు. దేన్ని? ట్రాన్స్ఫార్మర్ని వోల్టేజ్ కంట్రోల్ డివైస్గా పిలుస్తారు. వోల్టేజ్ కంట్రోల్ డివైస్ అంటే ఏంటి? వోల్టేజ్ని పెంచడము మరియు తగ్గించడం జరుగుతుంది. మనకు దేని బట్టి ఉంటుంది? వలయాలను బట్టి ఉంటుంది. దేని బట్టి ఉంటుంది? వలయాలు. వలయాలు ఎన్ని రకాలు? 2. ఒకటి ప్రైమరీ, రెండవది సెకండరీ. ప్రైమరీ మరియు సెకండరీ. ప్రైమరీలో వలయాలు ఎక్కువగా ఉండి సెకండరీలో వలయాలు తక్కువగా ఉంటే దీనిని మనం ఏమంటాం? స్టెప్ డౌన్ అని పిలుస్తాం. అదేంటో నేను చెప్తాను. ప్రైమరీలో వలయాలు అనేవి తక్కువగా ఉండి సెకండరీలో వలయాలు ఎక్కువగా ఉంటే దీన్ని ఏమంటాం? స్టెప్ అప్ అంటాం. ఏమంటామండి? స్టెప్ అప్ అనిగా పిలుస్తాం. ఇక్కడ స్టెప్ డౌన్ అండ్ స్టెప్ అప్గా పిలుస్తాం. అంటే ఏంటి సార్ ఇక్కడ అంటే ఇవి ప్రైమరీ వలయాలు. ఇవి ఎన్ని ఉన్నాయి? 1 2 3. ఇవన్నీ ఉన్నాయి చూడండి. 1 2 3 4 5 6. ఎక్కువనే తక్కువనే. ఇది ప్రైమరీ. ఇదేమైంది ఇక్కడ? సెకండరీ. అంటే ప్రైమరీ అనేది, బాగా వినండి, ప్రైమరీ అనేది సెకండరీతో పోలిస్తే ప్రైమరీ అనేది తక్కువ ఉన్నాయి వలయాలు, సెకండరీలో ఎక్కువ ఉన్నాయి. అంటే వోల్టేజ్ దీనికి ఎక్కువ వస్తుందంటే ట్రాన్స్ఫార్మర్లో ద n నెంబర్ ఆఫ్ టర్న్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు V. ఎన్ని వలయాలు పెరిగితే అంత వోల్టేజ్ పెరుగుతుంది. ఇప్పుడు ఒక హాస్టల్ ఉంది. ఒక హాస్టల్లో వాడు ఈరోజు బుధవారం కదా, గుడ్డు ఉంటుంది. 50 గుడ్లు పెట్టాడు. 50 గుడ్లు పెడితే అక్కడ ఎంతమంది ఉన్నట్టు? 50 మంది ఉన్నట్టు. అదే ముగ్గురుండి 50 గుడ్లు పెట్టింది అనుకో, వాడు రేపు గుడ్డు పెట్టాల్సి వస్తుంది ఇక. అవునా కదా? అంటే ఇక్కడ పరిస్థితి అర్థమైందా? ద నెంబర్ ఆఫ్ టర్న్స్ ఈజ్ ఇంక్రీజెస్, ద నెంబర్ ఆఫ్ వోల్టేజ్ ఆల్సో ఇంక్రీజెస్. అంటే వలయాల సంఖ్య పెరిగితే నీకు వోల్టేజ్ కూడా ఏమైంది? పెరిగింది. వోల్టేజ్ కూడా ఏమైంది? పెరిగింది. ఈ ఒక్క లక్షణము చేత మనం చూస్తే ట్రాన్స్ఫార్మర్లో టర్న్ బై వోల్టేజ్ రేషియో, టర్న్ బై వోల్టేజ్ యొక్క నిష్పత్తి అనేది కాన్స్టెంట్. ప్రైమరీలో ఎంత ఉంటే సెకండరీలో అంత ఉంటుంది. అదే ఇండియాలో కదా రూపీస్ పెట్టుకుంటే అమెరికా పోతే డాలర్లకు మారినట్టుగా ఉండదు. ప్రైమరీలో ఒక వలయం ఎంత వోల్టేజ్ని అయితే భర్తీ చేస్తుందో సెకండరీలో కూడా అదే వలయం ఎంత చేస్తుంది? అంతే వోల్టేజ్ని భర్తీ చేస్తుంది. దీని మీద మనల్ని క్వశ్చన్ అడుగుతాడు. దీని గురించి దీని తర్వాత చెప్తాను. ఇది గుర్తుపెట్టుకోండి. టర్న్ బై వోల్టేజ్ ఇక మూలకు రాసిన అని చెప్తాం, మీరు గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఏం జరుగుతుంది? వోల్టేజ్ కంట్రోల్ డివైస్. వోల్టేజ్ని మనం పెంచితే, తగ్గిస్తే దాన్ని ఏమంటాం? స్టెప్ డౌన్. వోల్టేజ్ని పెంచితే మనం ఏమంటాం? స్టెప్ అప్ అని పిలుస్తాం. అంటే ట్రాన్స్ఫార్మర్ అనేది ఏ డివైస్? ఇది వోల్టేజ్ కంట్రోల్ డివైస్. ఏ డివైస్ అండి? వోల్టేజ్ కంట్రోల్ డివైస్. రెండవది, ట్రాన్స్ఫార్మర్లో కరెంట్ అనేది చూడండి. కరెంట్కి ఏమైనా ప్రియారిటీ ఉందా? కాబట్టి ట్రాన్స్ఫార్మర్ వోల్టేజ్ని మాత్రమే మారుస్తుందంటే దాని వెనకాల ఎవరు మారుతూ ఉంటారు? కరెంటు మారుతూ ఉంటారు. నేను చీకట్లో నేను ఒక్కడనే పోతున్నాను మనం అనుకుంటాం చీకట్లో, కానీ చీకట్లో మనతో పాటుగా చిన్న చందమామ వెలుతురు కూడా మన నీడ కూడా మనతో వస్తూ ఉంటుంది. అవునా కదా? అంటే కొన్నిసార్లు సూర్యకాంతి ఎదురుగా నిల్చున్నాం అనుకో, నీడ చాలా పెద్దగా ఉంటుంది. చూడండి, కారు ఎదురుగా వెళ్ళండి, నీడ ఎంత పెద్దగా చూపిస్తుందో. కారు ఎదురుగా, కారు కొంచెం అటైతే నీడ కాళ్ళ కింద పడుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి పాయింట్ ఏంటంటే అంటే ద V ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I. వోల్టేజ్ అనేది ఏమవుతుంది? కరెంటుకి విలోమానుపాతంలో ఉంటుంది. అంటే V1/V2 అని రాసామనుకో, కరెంట్ ఎలా రాస్తాం? I2/I1గా రాస్తాం. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఇది తెలియక చాలా మంది తప్పు చేస్తూ ఉంటారు. అది కొంచెం గమనించండి. ట్రాన్స్ఫార్మర్ అనేది కాన్స్టెంట్ ఫ్రీక్వెన్సీ డివైస్. కాన్స్టెంట్ ఫ్రీక్వెన్సీ డివైస్. డివైస్ అంటే ఏంటిది? ట్రాన్స్ఫార్మర్ అనే ఫ్రీక్వెన్సీని మారుస్తుందా? మార్చదు. 50 హెర్ట్జ్ల ఫ్రీక్వెన్సీ ఇండియాలో ఉంది కదా, 50 హెర్ట్జ్ల వద్ద వరకే సెట్ చేయబడి ఉంటుంది. ఒక ఫ్రీక్వెన్సీ అనేది ఒక నిమిషాని కాలంలో 52 టైమ్స్ పల్స్ చేస్తాడు ట్రాన్స్ఫార్మర్, గుండెగా టుప్పు కొట్టుకున్నట్టుగా. అందుకే మీరు ట్రాన్స్ఫార్మర్ దగ్గరికి వెళ్తే ఇట్లా సౌండ్ చూస్తూ అని శబ్దం చూస్తూ హార్మోనిక్ మోషన్స్.
అందుకే ట్రాన్స్ఫార్మర్ అనేది ఉన్న వోల్టేజ్ని మనకు మారుస్తలేదు కాబట్టి ట్రాన్స్ఫార్మర్ని ఏమని పిలుస్తారంటే డీజెనరేటివ్. వోల్టేజ్ని కూడా తగ్గిస్తలేదు, ఇక్కడ తగ్గిస్తుంది కాబట్టి దీన్ని నెగిటివ్ ఫీడ్బ్యాక్ మిషన్గా పిలుస్తారు. చాలా ఇంపార్టెంట్. నెగిటివ్ ఫీడ్బ్యాక్ మిషన్. ట్రాన్స్ఫార్మర్ అనేది పాజిటివ్ ఫీడ్బ్యాకా నెగిటివ్ ఫీడ్బ్యాకా? నెగిటివ్ ఫీడ్బ్యాక్ మిషన్గా దీన్ని పిలుస్తారు. దీన్ని ట్రాన్స్ఫార్మర్ని పిలుస్తారు. పవర్ కాన్స్టెంట్ అయినా ట్రాన్స్ఫార్మర్లో యాస్ వోల్టేజ్ అనేది చేంజెస్ మారుతూ ఉంటుంది, కరెంట్ అనేది వోల్టేజ్తో పాటు మారుతూ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ అనేది కాన్స్టెంట్. ట్రాన్స్ఫార్మర్ యొక్క ఫేజ్ డిస్ప్లేస్మెంట్ ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ యొక్క ఫేజ్ డిస్ప్లేస్మెంట్ అనేది 180 డిగ్రీస్ ఉంటుంది మిత్రం. ఏంటి సార్ 180 అంటే? ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్లో ఇది వైండింగే కదా, కొంచెం చిన్నగా రాస్తున్నాను, తర్వాత మీరు గీసుకోండి. ట్రాన్స్ఫార్మర్ యొక్క వైండింగే కదా ఇది. ఈ వైండింగ్లో మనం కరెంటుని మనం ప్రసారం చేసినప్పుడు దీనిలో మనకి ఏం ఉద్భవిస్తుంది? ఈ అంటే ఎవరు? ఈఎంఎఫ్ అనేది ఉద్భవిస్తుంది. దీంతో పాటుగా ఈ వైండింగ్ యొక్క టర్న్స్ మధ్యలో నీకు ఏమొస్తూ ఉంటుంది? ఫ్లక్స్ వస్తుంది. దీనికి ఇచ్చేది ఏంటిది? ఇది వోల్టేజ్ని అందించావు కదా, వోల్టేజ్ని అందించావు. దీనిలో సెల్ఫ్ ఇండక్టెన్స్ మరియు మ్యూచువల్ ఇండక్టెన్స్, ప్రతి కాయిల్ కూడా సెల్ఫ్ ఇండక్టెన్సే కదా. నీకు నువ్వు సెల్ఫ్ ధరించుకుంటే నువ్వు ఇంకొకరితో ఏమవుతావు? మ్యూచువల్ అవుతావు, అవునా కదా? నీకు నేను వ్యాపారం పెట్టుకోవాలనుకున్నావు, వాడు కూడా నేను వ్యాపారం పెట్టుకోవాలనుకున్నావు. మీరు ఇద్దరు కలిసి ఏమవుతారు? అప్పుడు పార్ట్నర్స్ అవుతారు. సెల్ఫ్ నుంచే ఏం పుట్టింది? మ్యూచువల్ ఇండక్టెన్స్ పుట్టింది. కాబట్టి ఇక్కడ మీరు ఒకసారి చూసినప్పుడు దీని యొక్క ఈఎంఎఫ్ అనేది, దాని యొక్క వోల్టేజ్ V అనేది మనం యాంగిల్ పరంగా చూస్తే డిస్ప్లేస్మెంట్ ఎంత ఉంటుంది మిత్రమా? 180 డిగ్రీస్ ఉంటుంది. ఎన్ని డిగ్రీలు ఉంటుంది? 180 డిగ్రీస్ ఉంటుంది. ప్రేరిత ఈఎంఎఫ్కి మరియు దానికి అందించినట్టు వోల్టేజ్. కాబట్టి దీన్ని ఫేజ్ డిస్ప్లేస్మెంట్ అంటారు. ట్రాన్స్ఫార్మర్లో ఫేజ్ డిస్ప్లేస్మెంట్ ఎంత అని అడుగుతారు. ఎంత? 180 డిగ్రీస్. ఎన్ని డిగ్రీలు అండి? 180 డిగ్రీస్. ట్రాన్స్ఫార్మర్ యొక్క ఫీడ్బ్యాక్ అనేది చూస్తే ఎలా అండి? ఎలక్ట్రికల్లీ ఐసోలేషన్, మ్యాగ్నెటికల్లీ కపుల్డ్. ట్రాన్స్ఫార్మర్లో కనిపించేటువంటి ఇండక్షన్ ఏంటిది? మ్యూచువల్ ఇండక్షన్, అన్యోన్య ప్రేరణ అని పిలుస్తారు. దాని సూత్రం ఏంటి? E=-N × డోపా × చాలాసార్లు మళ్ళీ రాస్తూనే ఉంటాం, మళ్ళీ ఈ ఈక్వేషన్ రాస్తూనే ఉంటాం. వోల్టేజ్ కంట్రోల్ డివైస్గా పిలుస్తూ ఉంటారు. ఇది నెగిటివ్ ఫీడ్బ్యాక్ మిషన్ ఏనా? ఎనీ డౌట్స్? చలో రైట్.